ఎస్వీ న్యూస్ కి స్వాగతం. కోదాడ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలను జిల్లా తేజస్ నందలాల్ పవార్ ఆకస్మిక తనిఖీ. తెలంగాణ టీ ఫైబర్ ఆధ్వర్యంలో చేపట్టిన కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని పరిశీలన. ఈ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖాముఖి. కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేద్దాం. విద్యార్థులు టెక్నాలజీలో నైపుణ్యం సాధించాలని సూచించిన జిల్లా కలెక్టర్. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేయాలి. పాఠశాలలో అడ్మిషన్ రికార్డుతో పాటుగా పలు రికార్డులు తనిఖీ. ఇప్పుడు దీంట్లో అది ఓపెన్ చేస్తాం. మీకు మన యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ యాడ్ చేయవచ్చా? ఎలా చేయవచ్చు? చాలా ప్రభుత్వం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కోర్స్ మెటీరియల్ కూడా తయారు చేసి ఉన్నారు. ఈ రోజు మనం టీ ఫైబర్ ఆధ్వర్యంలో వాళ్ళ మాస్టర్ నుంచి మనకి కోర్సెస్ నేర్పిస్తున్నారు. ఆ కోర్సెస్ సంబంధించి మీ లెర్నింగ్ అవుట్పుట్స్ చూసి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. డిజిటల్ లెర్నింగ్ దాంట్లో మళ్ళీ ఇన్నోవేటివ్గా ఇప్పుడు ఈ కొత్త యుగంలో వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాటికి సంబంధించి కోడింగ్ అంశాలు కావచ్చు, బ్లాక్ కోడింగ్ కావచ్చు, క్రియేటివ్ యాక్టివిటీస్ కావచ్చు, యూజ్ ఆఫ్ ఏఐ టూల్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఉదాహరణ నుంచి పిల్లలు హుషారు ఉంటారని చెప్తున్నారు. సో మీరు ఇంకా హుషారైపోతున్నారని కనిపిస్తుంది. చాలా హ్యాపీ. టీ ఫైబర్ టీం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కోదాడలో మంచి యాక్టివిటీస్ మీరు తీసుకొచ్చారు. చాలా హ్యాపీ. ఇంకా మీరు ముందు తీసుకోవడానికి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.